ఓ చిన్న గ్రామంలో రాజు, రాములు అనే అన్నతమ్ములు ఉండేవారు. వారిద్దరూ చిన్నప్పటి నుండి కలిసి ఆడుతూ పాడుతూ పెరిగారు. కాని రాములు కొంచెం చిరాకు స్వభావంతో ఉండేవాడు. రాజు మాత్రం శాంత స్వభావం కలిగినవాడు. ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరగడం సహజమే అయింది. ఒకరోజు వారి తండ్రి వారిద్దరికీ సమానంగా పొలాన్ని పంచాడు. మొదట ఇద్దరూ వారి పొలాల్లో శ్రద్ధగా పనిచేశారు. కాని రాములుకు తన పొలంలో పంట బాగా పండకపోవడంతో రాజుపై అసూయ కలిగింది. నువ్వు ఎక్కడో మాయ చేయిస్తున్నావు, అందుకే నీ పంట నాకంటే బాగా పండుతోంది అని రాములు అన్నాడు. రాజు హస్కరించి, నిజంగా కష్టపడి పని చేస్తే నీ పొలంలో కూడా పంట బాగా పండుతుంది అని చెప్పాడు. క్రమంగా రాములు రాజుతో మాట్లాడడం మానేశాడు. అన్నపై ఆగ్రహంతో అతను తన పనిని సరిగా చేయడం మర్చిపోయాడు. ఈ మధ్యనే ఊరిలో వరదలు వచ్చి గ్రామంలోని చాలా పొలాలు నీటిలో మునిగిపోయాయి. రాజు, రాములు కూడా పెద్ద నష్టాన్ని ఎదుర్కొన్నారు. వరద తర్వాత రాములు తన పొలాన్ని బాగు చేయడం మొదలుపెట్టాడు. కాని ఒంటరిగా అన్నింటినీ చక్కదిద్దడం అతనికి చాలా కష్టమైంది. ఇదంతా గమనించిన రాజు తమ్ముడికి సహాయం చేయాలని నిర్ణయించాడు. ఒక రాత్రి రాజు రాములను కలిసి చెప్పాడు, రాములు, మనం కలిసి పని చేస్తే ఇలాంటి కష్టాలను ఎదుర్కోవడం సులభమవుతుంది. మన ఇద్దరికీ మంచి జరుగుతుంది. మొదట రాములు ఒప్పుకోలేదు. కాని రాజు యొక్క నిస్వార్థ సహాయం చూసి రాములు తాను చేసిన తప్పును తెలుసుకున్నాడు. ఆ తర్వాత నుండి రాజు, రాములు కలిసి పని చేయడం ప్రారంభించారు. పంటల సంరక్షణ, మట్టిని బలోపేతం చేయడం, నీటిని సక్రమంగా నిల్వ చేసే మార్గాలను అన్వేషించారు. కొన్నాళ్లలోనే వారి పొలాలు పచ్చదనంతో నిండిపోయాయి. రాజు, రాములే కాదు, గ్రామంలోని ఇతర రైతులు వారిని అనుసరించి తమ పొలాలను అభివృద్ధి చేసుకున్నారు. రాములు రాజుతో ఇలా అన్నాడు, అన్నా, నీ సహనం, ప్రేమ నాకు మంచి మార్గం చూపించాయి. ఇకపై మనం ఎప్పుడూ కలిసి ఉంటాం. రాజు తమ్ముడిని అక్కున చేర్చుకున్నాడు. ఈ కథలోని నీతి, ఐక్యతలోనే బలం ఉంది. కలిసి పనిచేస్తే ఎంతటి సమస్యనైనా అధిగమించవచ్చు. పాపం లేదా అసూయకు మార్గం ఇచ్చినా ఆ బంధం బలహీనమవుతుంది. కానీ ప్రేమ, సహనం బంధాలను పదిలం చేస్తాయి.